గొల్లపల్లి గ్రామ పంచాయతీ సభ్యులైనటువంటి కుమార్ గారు మనతో ఉన్నారు. మరి గొల్లపల్లి గ్రామ పంచాయతీలో ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలేంటి, ఎవరిని సర్పంచ్గా గెలిపించుకుంటే వారి సమస్యలు పరిష్కారమవుతాయని వారు భావిస్తున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ కుమార్ గారు చెప్పండి, గొల్లపల్లి గ్రామ పంచాయతీలో ప్రస్తుతం ఉన్న సమస్యలేంటి? అసలు ప్రస్తుతం ఉన్న సమస్యలు కొంచెం నీటి సమస్య ఉంది, కొంచెం కరెంటు, కొంచెం ఊళ్ళే వర్షాలు పడడం నిలబడడం లేదు. దానికి కొత్త కొత్త లైన్ గుంజడం, ఒక డాక్రమాల భవనం మధ్యలో అయిపోయింది. అవి చేస్తా అని రాములు ఇవాళ 10 సంవత్సరాల కిందట ఆయన చేసిండు. ఇప్పుడు వాళ్ళ భార్యను బలపరిచారు. ఇప్పుడు కూడా అన్ని హామీలు నెరవేరుస్తాడు. అప్పుడు కూడా గ్రామ పంచాయతీ కట్టించిండు. డాక్రమాల భవనం మధ్యలో అయిపోయింది. మినీ ట్యాంకులు గల్లి గల్లి కట్టించిండు. సీసీ రోడ్లు పోసిచ్చిండు. బాత్రూమ్లు కట్టించిండు. సాధ్యమైనందుకు బాగానే చేసినప్పుడు అదే నమ్మకంతో మళ్ళీ ఒకసారి వాళ్ళకు అవకాశం వచ్చినందుకు మేము మళ్ళీ బలపరిచాము. వాళ్ళ భార్యగా నిలబడడం జరిగింది. మేము అందరం ఇష్టపూర్వకంగా ఓట్లేస్తామని స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆయన నిలబెట్టడం జరిగింది. అంటే మీరందరూ ఆయన అయితే మాకు మంచి చేస్తారని అనుకొని ఆయన నిలబెట్టారు. ఆయన భార్యతోటి నామినేషన్ వేయించారు ఈరోజు. సో మరి గెలిపిస్తారని అనుకుంటున్నారా? గెలిపిస్తాం మేడం, ఖచ్చితంగా గెలిపిస్తాం అని అనుకుంటున్నాం. ఎందుకు ఆయననే గెలిపియాలి? ఎందుకంటే ఇవాళ పనులు చేసిండు కాబట్టి ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఇవాళ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. 10 సంవత్సరాల కిందట చేసిండు. కొన్ని పనులు చేసిండు కదా. మళ్ళీ ఏమైనా చేయని పనులు ఉంటే కూడా ఇందిరమ్మ పైసలు ఇప్పించిండు. ఏమైనా ఉంటే కూడా మళ్ళీ అవిని పూర్తి చేస్తారు. అదే నమ్మకంతో, ఎక్స్పీరియన్స్ తోటి చేస్తారన్న నమ్మకంతో నిలబెట్టడం జరిగింది. మరి మీ గొల్లపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు మీ తరపున ఏం చెప్పదలిచారు? మా తరపున గొల్లపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు అందరికీ ఏం చెప్తామంటే, ఆయనకు 5 సంవత్సరాలు చేసిన అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ ఆయననే బలపరిస్తే ఏదైనా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేస్తారు. పాత సమస్యలు ఏదైనా సాల్వ్ కానీ ఆయనకు సహకరిస్తారన్న నమ్మకంతో ఆయనను మేము బలపరచడం జరిగింది. ఆయన కూడా ఉంటాని ముందుకు రావడం జరిగింది. ఓటేసి గెలిపేయాలని అందరూ కోరుతున్నాం గొల్లపల్లి ప్రజలను.